హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిట్ బ్రో దమ్ము. ఈరోజు నా లీన్ బల్కింగ్ డైట్ చెప్తున్నాను. ఫుల్ ఆఫ్ ఈటింగ్ అంటే మజిల్ పర్సంటేజ్ ఎక్కువ ఉండి ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది ఈ డైట్లోని. మొత్తం క్యాలరీస్ వచ్చి 2500 క్యాలరీస్. అసలు స్కిప్ చేయని వీడియో. నెక్స్ట్ నుండి వచ్చే వీడియోస్లో కూడా మీకు ఎలా ఫ్యాట్ లాస్ అవ్వాలో నేను 3 months వీడియోస్ స్కిప్ చేయొద్దు. నేను 4 monthsలో 14 kgs ఎలా తగ్గాలో చెప్తాను నెక్స్ట్ వచ్చే వీడియోస్ నుండి. ఇటువైపు నేను ఫ్యాట్ లాస్ అవ్వకముందు, ఇటువైపు ఫ్యాట్ లాస్ అయిన తర్వాత హెల్తీగానే అయ్యాను. ఫ్యాట్ లాస్ నేను ఎలాగయ్యానో ప్రతిదీ టిప్ చెప్తాను నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లోని. ఈ వీడియోలో లీన్ బల్కింగ్ ఎలాగో చూడండి. మార్నింగ్ నా ఫస్ట్ మీల్గా ఓట్స్ షేక్ తీసుకుంటా. అప్పుడు ఒక 40 grams ఓట్స్, ఒక మీడియం సైజ్ బనానా, ఒక 10 grams పీనట్ బటర్, ఒక 300 ml ఆఫ్ కూలింగ్ వాటర్ ఉంటే కూలింగ్ వాటర్ వేసుకోండి. దాంతోపాటు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి. మిక్సీనే పెట్టి ఒక 2-3 minutes మిక్స్ చేసిన తర్వాత ఇంకా తాగేయడమే. అది నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాం జిమ్కి. ఇప్పుడే జిమ్కి వచ్చాను. ఫస్ట్ వామప్ చేశాను. అంటే వామప్ చేయడం వల్ల ఏంటంటే మజిల్ ఫ్రీ అవుతుంది. మనకి ఇప్పుడు ఏమైనా డ్యామేజెస్ ఉంటే డ్యామేజ్ గట్రా మజిల్కి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఏ వర్కౌట్ చేసినా వామప్ అన్నది ఖచ్చితంగా చేయాలి. ఒక 10 minutes అయినా వామప్ ఖచ్చితంగా చేయాలి. ఇంజురీస్ నుండి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంజురీస్ రాకుండా మనకి మజిల్స్కి. ఈరోజు చెస్ట్ వర్కౌట్ ఉంది, అందుకే చెస్ట్కి ఒక 50 push-ups కొట్టాను. స్లో అండ్ స్టడీగా కొట్టాలి పుషప్స్. అప్పుడే మజిల్కి బాగా ఇంపాక్ట్ తెలుస్తుంది. మజిల్ యాక్టివేషన్ కూడా బాగా అవుతుంది. ఈరోజు పుష్ డే ఉంది, అందుకే ఈరోజు పుష్ డేలోని చెస్ట్, ట్రైసెప్, షోల్డర్ ఉంటుంది. ప్రతిదానికి 3 వేరియేషన్ చేస్తాను. ట్రైసెప్ వామప్కి బార్ కూడా కొట్టాను. స్లో అండ్ స్టడీగా చేయాలి ఏ మజిల్ చేసినా, ఏ వర్కౌట్ చేసినా. చెస్ట్కి ఫస్ట్ వర్కౌట్గా ఇంక్లైన్ బార్ కొట్టాను. ఒక వామప్ సెట్. ఇది మ్యాక్సిమం 25 వరకు వెళ్తుంది ఈచ్ సైడ్. నెక్స్ట్ కేబుల్ ఫ్లై చేశాను. 4 వేరియేషన్ చేశాను. సెట్కి వచ్చి స్టార్టింగ్ సెట్ వచ్చి 18 నుండి 15 లోపు చేయాలి. తర్వాత ఏమో 15, 12, లాస్ట్ 8. చెస్ట్కి 20 డమ్ములతో చేశాను 4th సెట్. డైట్లోని ఎగ్స్ అయిపోయినా ఎగ్స్ తెచ్చుకున్నాక వెళ్ళాను. ఇప్పుడు ఇంటికి వచ్చాను. మీల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. బాడీలోని సాల్ట్ పర్సెంట్ తగ్గిపోయింది, అందుకే లెమన్ వాటర్ తీసుకున్నా. పోస్ట్ వర్కౌట్కి ఎగ్స్కి ఇప్పుడే పెట్టాను గ్యాస్ స్టవ్ మీద. ప్రోటీన్ కోసం శనగలు కూడా నానబెట్టాను. ఒక 50 grams. అంటే వచ్చినానే నానబెట్టుకుంటే ఈవినింగ్ తీసుకోవడానికి బాగుంటుంది. బాగా నానితే తినడానికి కూడా బాగుంటుంది. అప్పుడు నేను 175 grams రైస్ తీసుకున్నాను. కుక్ చేస్తే 600 grams రైస్ వస్తుంది. నేనైతే వాటర్ 550 వేసుకుంటున్నాను. నేను ఒక ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర కూడా తీసుకున్నా చికెన్ రెసిపీకి. ఇది
కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ చికెన్ రెసిపీ చేయాలి. అంటే 400 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను నేను. ఒక 50 గ్రామ్స్ కార్డ్ కూడా వేసుకోండి. ఇందాక ఇదిగోండి ఆనియన్ ఇందాక కట్ చేసుకుని ఆనియన్ వేసుకుంటున్నాను. కరివేపాకు కొత్తిమీర కూడా ఆఫ్ చేసేది. సాల్ట్ తగినంత వేసుకోండి, మరి ఎక్కువ వేసుకోకండి. కారం కూడా కొంచెం వేసుకోండి. ధనియాల పౌడర్ ఇది. దీంట్లో ఆయిల్ కట్టర్ ఏముండదు. చికెన్లోనూ ఆయిల్ ఉంటుంది, ఆయిల్ వస్తుంది చికెన్ నుంచి. ఇది గరం మసాలా. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలా. ఆఫ్ చేసా. 15 మినిట్స్ అయిపోయింది మ్యారినేటింగ్. ఇప్పుడు గ్యాస్లో పెట్టాను. లో ఫ్లేమ్లోనే మాత్రం ఉండాలి ఇది. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. అంతా కుకింగ్ అంతా లో ఫ్లేమ్లోనే అవ్వాలి కంపల్సరీ. పైన మాత్రం మూత కంపల్సరీ ఉండాలి. ఆ వాటర్ అంతా డ్రై అయిపోవాలి. డ్రై అయ్యేంత వరకు. ఆయిల్ అన్నది వేయలేదు దీంట్లో నేను. అంతా ఆ చికెన్ ఉన్న ఆ ఫ్యాట్ ఉంటుంది కదా, ఆ ఫ్యాటే ఆయిల్ మనకు లాస్ట్లో కనబడుతుంది. మధ్య మధ్యలో కలుపుతుండాలి. ఇప్పుడే ఫ్రెష్గా వచ్చాను, చూద్దాం చికెన్ ఎంతవరకు అయిందో. ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అంతా డ్రై అయిపోవాలి బాగా. మధ్య మధ్యలో కలుపుతానండి. చూద్దాం అయిపోయింది. అయిపోయింది. ఎగురు చూపించరా. ఇదిగో ఎలా కావాలి. నేను పోస్ట్ వర్కౌట్గా 2 బౌల్ ఎగ్స్, 100 గ్రామ్స్ స్వీట్ పొటాటో, 5 ఎగ్ వైట్స్ తీసుకున్నా. ఎప్పుడైనా అంటే బాగా నవలాలి. నవ్వులితేనే మనకు ఆ ప్రోటీన్ బాగా అబ్జర్వ్ అవుతుంది బాడీకి. అంతేగాని ఏదో తినాలని తినే పేరు తినకూడదు, కరెక్ట్గా తినాలి. అంటే బాగా నవలాలి. నేను ఏదైనా ఏ ఫుడ్ అయినా ఆ నవిలితే మన సలవేలో బాగా కలిసి లోపలికి బేగా అబ్జర్వ్ అవుతుంది బాడీకి. డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఏ ఫుడ్ అయినా బాగా నవలాలి. బాగా నవ్వులితేనే బాడీ బాగా అబ్జర్వ్ అవుతుంది. నేను తినేసిన తర్వాత మళ్ళీ చెప్తాను మీల్ కంప్లీట్ చేసిన తర్వాత. ఇది నా లంచ్ మీలు. 300 గ్రామ్స్ రైస్, 150 గ్రామ్స్ చికెన్, 50 గ్రామ్స్ కర్డ్, 200 గ్రామ్స్ వెజిటేబుల్స్ తీసుకున్నా ఫైబర్ కోసం. ప్రతి మీల్లో ఫైబర్ అన్నది ఖచ్చితంగా ఉండాలి. బ్యాలెన్స్డ్ మీల్ అన్నది తీసుకోవాలి.
మీల్ కంప్లీట్ అయిపోయింది. నేను స్నాక్గా పైనాపిల్ తీసుకున్నా. పైనాపిల్ అంటే బ్రెడ్ పీనట్ బటర్ వేసుకొని తీసుకోవచ్చు, కానీ బ్రెడ్ తీసుకున్నా. ఫ్రూట్స్ ఒంటికి మంచిది. అది పైనాపిల్ అయితే మన టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ని రెడ్యూస్ చేస్తుంది. అందుకే ఫ్రూట్ తీసుకున్నాను నేను. వాకింగ్కి వెళ్ళే ముందు నేను శనగలు తీసుకుంటాను ఈవినింగ్ ప్రోటీన్ కోసం. అంటే ప్రోటీన్ ఇంటేక్ సరిపోదు మనకి, అందుకే 50 grams శనగలు తీసుకున్నాను. పొద్దున్న నానబెట్టాను కదా, అవి ఇవి ఒక ముక్క ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్నాను. సాల్ట్ వేసినప్పుడే కొంచెం అంటే కొంచెం కారం వేస్తా. కొంచెం గరం మసాలా కూడా వేస్తాను. కొంచెం ధనియాల పౌడరు, నమ్మకం కూడా కొనుక్కున్నా. ఇది తీసేద్దాం, లేదంటే సేద్దాం ఉంటాయి. మిక్స్ చేసుకోవడం ఇప్పుడు తినేయడం. ఇంకా 1 hour వాకింగ్కి వచ్చాను. ప్రతి మీలు గంటన్నర గ్యాప్ తీసుకోవాలి ప్రతి మీల్కిని. ఇంతవరకు చూసుంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.